వరలక్ష్మి వ్రతం సందర్భంగా బేగం బజార్లోని భూలక్ష్మి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి నగరంలోని ఆలయాలన్నీ కలకలలాడుతున్నాయి. సిరులొచ్చే ఆ శ్రీ మహాలక్ష్మిని మహిళలు భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు. భూలక్ష్మి ఆలయంలో భక్తుల రద్దీపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. శ్రీ వరమహాలక్ష్మి వ్రతం సందర్భంగా నగరంలోని అన్ని ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారి దర్శనం కోసం అయితే వస్తున్నారు. నగరంలోని మహాలక్ష్మి ఆలయాలన్నీ కూడా కలకలలాడుతున్నాయి. ప్రజెంట్ మనం ఇక్కడ బేగం బజార్ దగ్గర ఉన్న మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఉదయం నుంచి కూడా అంటే తెల్లవారుజాము నుంచి కూడా ఇక్కడికి భక్తులు అయితే పెద్ద ఎత్తున వస్తున్నారని కూడా పూజారులు చెబుతున్నారు. అయితే ఆ ఉదయం నుంచి అమ్మవారి దర్శనం కోసం అయితే వస్తున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా అంతా సాంప్రదాయ దుస్తులు ధరించి అయితే అమ్మవారి దర్శనం కోసం వస్తున్నారు. ఈ రోజు శ్రావణ మాసంలో ఈ వరలక్ష్మి వ్రతం ఎంతో ప్రత్యేకమైనది కూడా చెప్తూ ఉంటారు. మన పురాణాల్లో కూడా ఈ శ్రావణ మాసం రోజున చేసే ఈ వరలక్ష్మి వ్రతానికి ఎంతో ప్రత్యేకమైన కథలు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే అంతేకాదు మన పురాణాల్లో అంటే మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఎంతో ముఖ్యమైనది కూడా ఈ వరమహాలక్ష్మి వ్రతం కూడా. ఆ ఇంటి ఆడపడుచులంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఉదయం నుంచి కూడా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. ఉపవాసాలు కూడా ఆచరిస్తూ ఉంటారు. కుటుంబం అంతా బాగుండాలని అలాగే సుఖ సంపదలు ఎటువంటి కష్టం రాకుండా ఉండాలని కూడా ఆ మహాలక్ష్మిని పూజిస్తూ ఉంటారు. సిరి సంపదలు ఇచ్చే శ్రీ మహాలక్ష్మి దేవిని ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉంటారు. అలాగే చూసుకున్నట్లయితే కూడా అన్ని నగరంలో ఉన్న అన్ని ఆలయాల్లో దాదాపుగా ఇదే పరిస్థితి ఉంది. ఉదయం నుంచి కూడా భక్తులంతా కూడా పెద్ద ఎత్తున దర్శనం కోసం అయితే వస్తున్నారు. ఈ రోజంతా కూడా తమ ఇండ్లలో కూడా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. అలాగే ఇంటి పక్క వాళ్ళని కూడా అందరినీ పిలిచి ప్రత్యేక పూజలు చేసి వాయినాలు కూడా ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు. ఈ పండుగ ఎంతో ప్రత్యేకమైనది కూడా చెప్పొచ్చు. ఎందుకంటే అందరితో కలిసి చేసుకుంటారు కాబట్టి ఇది అంతా కూడా అనుబంధాలకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చే పండుగ ఇది కూడా. అంటే ఒకరితో ఉండి కూడా సిరి సంపదలే ముఖ్యం కాదు, అనుబంధాలు కూడా ఎంతో ముఖ్యమైనదని తెలియజెప్పే పండుగ ఇది. ఎందుకంటే అందరినీ పిలిచి వాయనాలు ఇచ్చుకుంటూ కూడా ఇంటి ఆడపడుచులంతా కూడా ఎంతో సంతోషంగా అమ్మవారిని అయితే కొలుస్తూ ఉంటారు ఈ రోజున. అంతేకాదు తమ కష్ట సుఖాలను కూడా అమ్మవారికి పంచుకుంటూ ఉంటారు. మరోవైపు చూసుకున్నట్లయితే కూడా వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసే ఆ శ్రీమహాలక్ష్మి దేవిని కూడా ఎంతో భక్తి శ్రద్ధతో కొలుస్తూ ఉంటారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఈ రోజు అంతా చూసుకున్నట్లయితే కూడా శ్రావణ మాసం ఎంతో ప్రత్యేకమైనది సంవత్సరంలో. అందులోనూ ఈ శ్రావణ మాసంలో కూడా నిత్య పూజలు చేస్తూ ఉంటారు. ఈ వరమహాలక్ష్మి వ్రతం నాడు చూసుకున్నట్లయితే కూడా ముఖ్యంగా మహిళలు స్వయంగా ఆ అమ్మవారి దిగొచ్చింది అన్నట్టుగా ఎంతో చక్కగా అలంకరించుకొని సాంస్కృతిక సాంప్రదాయంగా ఉంటూ అయితే సంప్రదాయ దుస్తులు చూసుకున్నట్టు చిన్నపిల్లల నుంచి అందరి వరకు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే అమ్మవారిని కొలుస్తున్నారు. విడుదల ప్రవీణ్తో ప్రియాంక, HMTV, హైదరాబాద్.